continuation of complex numbers. One question. ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఏంటంటే డినామినేటర్ లో న్యూమరేటర్ లో కాంప్లెక్స్ నెంబర్ ఉంటే a ప్లస్ ఐబి బై a మైనస్ ఐబి ఈ ఫామ్ లో ఉంటే దీన్ని a ప్లస్ ఐబి లేదంటే ఆల్రెడీ ఏబీలు ఉన్నాయి కాబట్టి x ప్లస్ ఐవై లోకి మార్చాలి. అప్పుడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ చెప్పడం ఈజీ. అందుకు చేయాల్సిన ప్రాసెస్ రేషనలైజేషన్ నిన్న చేసామని. a plus ib a minus ib into a plus ib by a plus ib తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం. అదే రేషనలైజేషన్ విత్ డినామినేటర్. డినామినేటర్ అనేది a plus b into a minus b ఫామ్ లో ఉంది, విచ్ ఇస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే i స్క్వేర్ b స్క్వేర్. a అంటే a, b అంటే ib, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. న్యూమరేటర్ మాత్రం వి షుడ్ మల్టిప్లై బోత్, అంటే ఇది a ప్లస్ ఐబి a ప్లస్ ఐబి a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అయితే. సో a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అంటే విచ్ ఈస్ ఫస్ట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే i స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2ab ఇంటూ i కూడా ఉంది బై a స్క్వేర్ మైనస్ i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ప్లస్ b స్క్వేర్. న్యూమరేటర్ డినామినేటర్ చూడండి ఇమాజినరీ లేదు ఇంకా. న్యూమరేటర్ లో a స్క్వేర్ i స్క్వేర్ ఈజ్ -1 కాబట్టి మైనస్ b స్క్వేర్ ప్లస్ 2iab we can write i into 2ab రియల్ ఇమాజినరీ వచ్చేసాయి కాబట్టి సపరేట్ గా డినామినేటర్ రాసుకోవచ్చు. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x ప్లస్ iy. సో రియల్ పార్ట్ ఏమైతుంది అంటే x అంటే ఇది, దిస్ ఈజ్ రియల్ పార్ట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇమాజినరీ పార్ట్ ఏమైతుంది అంటే ఇమాజినరీ పార్ట్ ఈస్ 2ab బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఫినిష్. ఇలా మనము ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే కన్వర్ట్ చేసుకొని ఏంటి రియల్ పార్ట్ ఏంటి ఇమాజినరీ పార్ట్ అనేది రాసేయడం. ఓకేనా? వన్ మోర్ క్వశ్చన్. ద క్వశ్చన్ ఈస్ డిటర్మైన్ ద లోకస్ ఆఫ్ z. లోకస్ ఆఫ్ z ఏంటి అని అడుగుతున్నాడు. ఏమి ఇచ్చాడు కండిషన్ అంటే సచ్ దట్ రియల్ పార్ట్ ఆఫ్ z minus 4 by z minus 2i is equal to 0. అప్పుడు లోకస్ ఏంటి? ఓకేనా? సొల్యూషన్ చూడండి. z equal to x plus iy, we know that already. Then z minus 4 by z minus 2i, z minus 4 by z minus 2i. z అంటే x plus iy కదా, -4. z అంటే x plus iy కదా, -2i. అండ్ అగైన్ న్యూమరేటర్ లో 2 రియల్ పార్ట్స్ ఉన్నాయి, రెండు రియలే. x -4 టుగెదర్ రాసేద్దాం అండ్ ప్లస్ iy బై ఇక్కడ 2 ఇమాజినరీ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి x ప్లస్ i ఇంటూ y -2. సో ఇందాకలాగా a ప్లస్ ib బై a మైనస్ ib ఫామ్కి వచ్చేసింది. ఇప్పుడు అగైన్ వీ హావ్ టు కన్వర్ట్ ఇంటూ a ప్లస్ ib, ఎందుకంటే మనకు రియల్ పార్ట్ కావాలి. అంటే రియల్ పార్ట్ కావాలన్నా ఇమాజినరీ పార్ట్ కావాలన్నా a ప్లస్ ib x ప్లస్ iy ఫామ్లోకి మార్చాలి, అంటే రేషనలైజ్ చేయాలి. ఇంటూ x మైనస్ i ఇంటూ y -2 బై x మైనస్ i ఇంటూ y -2. ఎప్పుడు డినామినేటర్తో రేషనలైజ్ చేయాలి, అదే కదా మనకు ఎలిమినేట్ అవ్వాలి. సో ఇప్పుడు న్యూమరేటర్ మాత్రం 2 టర్మ్స్ మల్టిప్లై అయితే దట్ ఈస్ x -4 ప్లస్ iy ఇంటూ x మైనస్ i ఇంటూ y -2. డినామినేటర్ మాత్రం a ప్లస్ b ఇంటూ a మైనస్ b విచ్ ఈస్ a స్క్వేర్
minus b square I square into y minus 2 which is equal to numerator multiplication x minus 4 into x into x minus 4 and x minus 4 into this, that is plus into minus minus I into x minus 4 into y minus 2, and then minus iy into x, that is minus plus iy into x, that is plus iyx or ixy, and this plus into minus minus I into I square and y into y minus 2, y into y minus 2. ఇది న్యూమరేటర్. డినామినేటర్ a minus b into a plus b square minus b square కాబట్టి which is x square minus I square అంటే minus 1 కాబట్టి I square value minus 1 minus into minus plus y minus 2. ఓకే, ఇది డినామినేటర్ y minus 2 సారీ హోల్ స్క్వేర్ ఉంటుంది కదా, a square minus b square కాబట్టి y minus 2 whole square. This is a square minus I square y minus 2 whole square b square. న్యూమరేటర్ ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం, రియల్ ఇమాజినరీ సపరేట్ చేయడానికి ట్రై చేద్దాం. దిస్ ఈజ్ రియల్ నా ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 రియలే, అండ్ ఇది ఇమాజినరీ బట్ ఇది రియల్ అవుతుంది ఎందుకంటే ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై ఇంటూ వై మైనస్ 2 అండ్ ఈ 2 టర్మ్స్ మాత్రం ఇమాజినరీ. సో మైనస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఇంటూ వై మైనస్ 2 plus I into xy by x square plus y minus 2 whole square. ఇది ఏంటి అంటే z minus 4 by z minus 2i వాల్యూ మనకు దీంట్లో రియల్ పార్ట్ కావాలి. సిన్స్ రియల్ పార్ట్ ఆఫ్ z minus 4 by z minus 2i ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ దీన్ని కట్ చేసి రియల్ ఇమాజినరీ రాద్దాం, లేదంటే ఒక స్టెప్ x into x minus 4 into plus y into y minus 2 by x square plus y minus 2 whole square minus, this is imaginary completely, I into x minus 4 into y minus 2 minus I common this minus xy by x square plus y minus 2 whole square. ఇది రియల్, ఇది ఇమాజినరీ. సో రియల్ పార్ట్ ఆఫ్ దిస్, దీంట్లో ఉన్న రియల్ పార్ట్ 0 అంట, అంటే రియల్ పార్ట్ ఆఫ్ దిస్ ఈజ్ దిస్ ఓన్లీనా. సో వీ కెన్ రైట్ x into x minus 4 plus y into y minus 2 by x square plus y minus 2 whole square equal to 0. That implies we can write denominator into 0 0 కాబట్టి x into x minus 4 plus y into y minus 2 is equal to 0, and simplify చేస్తే which is x square plus y square minus 4x minus 2y equal to 0 is a circle equation passing through 0, 0. So the locus is what? Circle. ఓకేనా, రియల్ పార్ట్ 0 అయితే వాడు ఓన్లీ రియల్ పార్ట్ 0 అన్నాడు కాబట్టి చలో రియల్ పార్ట్ ఈస్ 0, then the locus is this. Okay, now so in this way we can write the locus. Now conjugate complex number, simple idi. If z equal to a plus ib is a complex number, then the conjugate complex number of z is denoted by z bar idi a minus ib, plus unte minus unte plus, for only imaginary. For example, z equal to minus 5 plus 25 అయ్యి ఉందనుకో, దీని z బార్ ఏమవుతుంది అంటే -5 మారదు, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ ప్లస్ మైనస్ i25. ఇది ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఈడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ అని కాదు అర్థం, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే మనం మార్చాలి. ఓకేనా. నౌ దిస్ ఈస్ కాంప్లెక్స్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఫార్మ్. We have many questions to practice nana, చాలా క్వశ్చన్లు ఉన్నాయి.
ఇలా ఇచ్చాడు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడు. దీన్ని 1 + 2i హోల్ క్యూబ్ ఎక్సర్సైజ్లో x + iy లోకి మార్చమంటున్నాడు. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. a+b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేసి రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ చేస్తే అయిపోతుంది. వాట్ ఈస్ a+b హోల్ క్యూబ్ ఫార్ములా? a³ + 3a²b + 3ab² + b³. So a³ 1³ plus 3a²b 3a² 1² 1 b into 2i plus 3ab² a1 b² 2² 4 into i² plus b³ 2³ i³. సో నేను చెప్పా i పవర్ ఏదైనా ఫైండ్ చేయొచ్చు, ఎనీథింగ్. i పవర్ 5 lakhs కూడా ఫైండ్ చేయొచ్చు ఒక్క సెకండ్లో, చెప్పాను మీకు నేను. సో హియర్ i³ వెరీ ఈజీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం. 1 into 3 2 ja plus 6i and 3 4 ja plus 12 into i² value -1 and plus 2 cube 8 i³ value -i, which is 1 plus 6i minus 12 minus 8i. Finish. 12 లో 1 తీసేయండి -11, 6i లో 8i తీసేయండి -12. సో which is in the form of x plus iy. సో ఇక్కడ క్వశ్చన్స్ అవే ఇచ్చాడు, x plus iy లోకి కన్వర్ట్ చేయమన్నాడు. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎక్సర్సైజ్లో మీరు ఉన్నాయి 1b ఎక్సర్సైజ్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏమన్నాడంటే i పవర్ 9 అన్నాడు. దీన్ని a plus ibలోకి కన్వర్ట్ చేయమంటాడు. i పవర్ 9 ఈజ్ నథింగ్ బట్ వాట్? i పవర్ 8 into i. i పవర్ 8 ఈజ్ 1 కదా. 1 into i ఈజ్ i. iని మనము 0 plus i into 1 రాయొచ్చు, విచ్ ఈజ్ a plus ib ఫార్మ్. నేను ఇది కూడా చెప్పాను మీకు. ఓన్లీ iని ఎలా రాయాలి, ఓన్లీ నెంబర్ని ఎలా కాంప్లెక్స్ నెంబర్లోకి రాయాలనేది కూడా చెప్పాను నేను. ఓకే. నౌ వన్ మోర్ క్వశ్చన్ దట్ టేక్ యాజ్ హోంవర్క్. అది ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం ఇంకా మిగతా అన్ని చేసినట్టే. 2 plus 5i by 3 minus 2i plus 2 minus 5i 3 plus 2i. దీన్ని x plus iy లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. You have to raise like this, you have to raise like this, and after that you have to add those two, then you will get x plus iy. ప్రాక్టీస్ ట్రై చేయండి. దీన్ని సపరేట్ తీసుకోండి, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. మళ్ళీ యాడ్ చేయండి, రియల్ ఇమాజినరీ. x plus iy ఫామ్ వచ్చేస్తుందేమో. నో. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే z ఈజ్ గివెన్ 3 plus 4i, then what is z bar? క్వశ్చన్ 3 minus 4i, ఎందుకంటే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ కదా. నెగిటివ్ దేనికి వస్తుంది? పాజిటివ్ నెగిటివ్, అంటే సైన్ దేనికి మారుతుంది? ఇమాజినరీకి మారుతుంది. ఫినిష్. వన్ మోర్ క్వశ్చన్ ఇన్ దిస్ ఓన్లీ. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్లో z ఈజ్ 5i by 7 plus i, then what is z bar? z bar ఎంత? అది క్వశ్చన్. సో ఇక్కడ డైరెక్ట్గా రాసినట్టుగా ఇక్కడ రాయలేం, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో న్యూమరేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది, అంటే మనం రేషనలైజ్ చేయాలి. 5i by 7 plus i into 7 minus i by 7 minus i. Okay. Now what you will get? Denominator a plus b into a minus b కదా. Numerator మాత్రం 5i into 7 minus i. Denominator a square 7 square minus b square i square, which is equal to 5 7 ja 35i, 5i into i minus 5i square by 7 7 ja 49, i square value 1, which is equal to 35i minus i square into -1, minus into minus plus 5 by 50, which we can write what? 5 by 50 plus i into 35 by 50. 5 10 ja 5 10 ja 5 7 ja. So which you will get what? 1 by 10 plus i into 7 by 10. Okay na? ఇది z. ఇప్పుడు z bar ఈజీగా రాయొచ్చు. What is z bar? 1 by 10
minus I7/10 ఫినిష్. ఓకే, అంటే ముందు మనము a+ib లోకి కన్వర్ట్ చేసిన తర్వాతనే కాంజుగేట్ కాంప్లెక్స్ కానీ ఏదైనా చేయగలం, అది బాగా గుర్తుంచుకోండి. నౌ వన్ మోర్ క్వశ్చన్, నాట్ ఎగ్జాంపుల్స్ బట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను నేను మీకు. ఎక్సర్సైజ్, దిస్ ఇస్ థర్డ్ బిట్ యాక్చువల్లీ. ఏంటది? సింప్లిఫై I⁴, I⁴, I⁴6 plus so on plus 2n+1 terms. What is the sum of these terms అంటున్నాడు. నిన్న మనం చేసాం నాన్న, ఏం చేసామంటే I పవర్ ఈవెన్ ఉంటే ఐదర్ -1 కావచ్చు, +1 కావచ్చు. -1 ఎప్పుడు వస్తుంది, +1 ఎప్పుడు వస్తుందో కూడా చేసాం. +1 ఎప్పుడు వస్తుంది? 4 మల్టిపుల్స్ కి, అన్ని 4 మల్టిపుల్స్ కి +1 వస్తుంది. రిమైనింగ్ ఆల్ ఈవెన్ నెంబర్స్, కి. ఓకేనా? సో ఇప్పుడు I పవర్ 4 మల్టిపుల్ ఉంటే 1, 4 మల్టిపుల్ లేకుండా ఉండే ఈవెన్ నెంబర్ కి -1. చూడండి, I⁴2 విచ్ ఈస్ -1 అవుతుంది. ఎందుకు అనంటే ఇది 4 మల్టిపుల్ కాదు కానీ ఈవెన్ నెంబర్. I⁴4 కి 1, I⁴6 కి -1, అగైన్ I⁴8 కి +1, నెక్స్ట్ -1 ప్లస్ అప్ టు వాట్ 2n+1 టర్మ్స్. 2n+1 అనేది సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, నాట్ ఈవెన్ నెంబర్స్. అంటే ఈ టర్మ్స్ అన్ని ఆడ్ టైమ్స్ ఉన్నాయన్నమాట. ఆడ్ టైమ్స్ అని చెప్తుంది ఇక్కడ. ఆడ్ టైమ్స్ అంటే అయితే 5 టైమ్స్ లేదా 7 టైమ్స్ లేదా 3 టైమ్స్ లేదా 9 టైమ్స్ లేదా 11 టైమ్స్ లేదా 13, 15, 17, 19 ఇలా ఉంటాయి. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 ఉన్నాయి అనుకుందాం మనం. -1 +1 -1 +1 ఏం మిగిలిపోతుంది? -1. ఒకవేళ 1 -1 ఉన్నా మళ్ళీ ఈ 2 క్యాన్సిల్, మళ్ళీ -1 మిగిలిపోతుంది. సో ఎట్టి పరిస్థితిలో మీకు మళ్ళీ మిగిలేది ఏంటంటే -1. ఎందుకంటే ఆడ్ టైమ్స్ ఉంది. ఈవెన్ టైమ్స్ అంటే 0 వచ్చేది, అన్ని పోయేది 0 వచ్చేది. సో ద ఆన్సర్ విల్ బి -1. వెరీ లాజిక్. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ ఇన్ దిస్. What is the value of I⁴18 -3 I⁴7 plus I² into 1 plus I⁴4 minus I⁴26. చూడండి ఎట్లా ఇచ్చాడు వాడు, -I⁴26 అంట. బా, సో సింపుల్. పవర్ ఈవెన్ ఉన్నప్పుడు మైనస్ కూడా ప్లస్, అంటే -x² విల్ బి, యూ కెన్ రైట్ x², ఎందుకంటే పవర్ ఈవెన్ ఉంది కాబట్టి -x into -x విల్ బి +x² అనమాట. వాట్ ఈస్ I⁴18? 18 ఈవెన్ నెంబర్, 4 మల్టిపుల్ కాదు అంటే -1. -3 into I⁴7, సో వీ కెన్ రైట్ I⁴6 into I, ఎందుకంటే 6 కి ఈజీగా చెప్పొచ్చు 7 కంటే. అండ్ I² -1 into 1 plus I⁴4. దిస్ వీ కెన్ రైట్, I told you I⁴26 రాసుకోవచ్చు, ఇందాక చెప్పాను. -1 -3 into I⁴6 is -1, -1 into I, -I, and -1 into, అరే ఇది 1 రాసేయచ్చు డైరెక్ట్. సో -1 into 1 plus I⁴4 is 1, ఇక్కడే రాసేయచ్చు, నో ప్రాబ్లం. అండ్ I⁴26 is what? 26 ఈవెన్ నెంబర్ కానీ 4 మల్టిపుల్ కాదు కాబట్టి -1, which is equal to -1 minus into minus plus 3i minus into minus plus 1 plus 1 2, this I wrote minus into minus plus 1 plus 1 2. So 2 minus 1 is 1 ga, 1 plus 3i, which is a complex number. Finish. So simplify చేయమని ఇలా క్వశ్చన్స్ కూడా అడగచ్చు. Yeah, yesterday we discussed multiplicative inverse. Find multiplicative inverse. Multiplicative inverse of z equal to √5 plus 3i అంట. అయితే z ఇన్వర్స్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు. z ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు మల్టిప్లై ఇన్వర్స్.
జెడ్ ఇన్వర్స్ ఫార్ములా నిన్న నేను ఇచ్చా. ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ కదా, ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా అంటే మనం కాంప్లెక్స్ నెంబర్లో రాయొచ్చు లేదా ఆర్డర్డ్ పేర్లో కూడా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు మీ ఇష్టం. ఆర్డర్డ్ పేర్లో రాస్తాం ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సింపుల్. దీన్నే కాంప్లెక్స్ నెంబర్లో రాస్తే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఐ, ఎందుకంటే ఐ కంపల్సరీ కాంప్లెక్స్ నెంబర్. ఐ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే √5, బి అంటే 3, జెడ్ ఈక్వల్ టు జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఏ √5 బై √5 హోల్ స్క్వేర్ ఇస్ 5 ప్లస్ బి అంటే 3 3 జా 9 కామా మైనస్ బి అంటే మైనస్ 3 బై ఏ స్క్వేర్ 5 బి స్క్వేర్ 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, √5 బై 5 ప్లస్ 9 14 బ్రాకెట్ తర్వాత 14 కామా మైనస్ 3 బై 14 విచ్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుంది ఇప్పుడు, √5 బై 14 మైనస్ ఐ 3 బై 14. సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్. దేనికైనా అంతే రాసేయడం. ఓకేనా. నెక్స్ట్ లోకస్ మీద ఉన్న క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలి. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ ఐ విల్ టెల్ యూ హియర్. క్వశ్చన్ ఏంటి అంటే, షో దట్ 2 minus I by 1 minus 2i whole square, important ఇది, 1 minus 2i whole square and minus 2 minus 11i by 25 are conjugate to each other. అంటే ఏమంటున్నాడు వాడు, దీని కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఉండాలంట, దీని కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఉండాలని చూపెట్టమంటారు. సో సింపుల్. ఇప్పుడు దీన్ని చేయడం కష్టం, ఇది ఈజీ. దీని కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ రాస్తే అయిపోతుంది, -2 ప్లస్. కానీ -2 ప్లస్ 11i by 25 సేమ్ కనబడతలేదుగా. దీని కాంజుగేట్ ఇదని చూపెట్టమన్నాడు అంటే దీని కాంజుగేట్ రాయగానే ఇలాగే ఉండాలి, కానీ అలా కనబడతలేదు. అంటే మనం ఏం చేయాలి, వి హావ్ టు డు సింప్లిఫికేషన్. ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేద్దాం. సో 2 minus I by 1 minus 2i whole square, which denominator is a perfect square. Expand that a minus b whole square kada, a square plus b square ante 2 square i square minus 2ab 2 2 is 4i which is 2 minus I by 1 i square ante minus 1 కాబట్టి minus 2 2 is 4 minus 4i which is 2 minus I by minus 3 minus 4i. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి, ఎందుకంటే డినామినేటర్లో కాంప్లెక్స్ ఉంది కదా, ఎలిమినేట్ అయిపోవాలి కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 minus i 2 minus iని నేను ఏం రాస్తున్నా అంటే i minus 2 రాస్తున్నా. అదేంటి, డినామినేటర్లో మైనస్ కామన్ తీసా, అది పైనకు పంపించేసి ఇప్పుడు ఈజీగా రేషనలైజ్ చేయొచ్చు. 3 minus 4i by 3 minus 4i, డినామినేటర్లో ఉన్న మైనస్ని కామన్ తీసి ఇక్కడికి పంపించా, అప్పుడు ఇది ప్లస్ అయిపోతుంది, అలా అవుతుంది అనమాట, i minus 2 అయిపోతుంది. ఓకేనా. సో రేషనలైజ్ చేస్తే డినామినేటర్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బిఏగా, న్యూమరేటర్ మాత్రం మల్టిప్లై చేయాలి. 1 minus 2 సారీ i minus 2 ఇంటూ 3 minus 4i by 3 square minus I square 4 square which is equal to 3 into I will be 3i, I into minus 4i minus 4i square and 2 3 ja minus 6 and minus into minus plus 2 4 ja 8i by 9 I square అంటే -1 minus into minus plus 4 4 ja 16 which is equal to, ఇక్కడ రియల్ నెంబర్ -6 ఒకటి ఉంది అండ్ ఇది కూడా రియల్, ఎందుకంటే I square -1 కదా, minus into minus plus 4 ఇమాజినరీ, ఈ రెండు ఇమాజినరీ. 8iలో 3i యాడ్ చేయడమే కాబట్టి 11i.
by 25 which is equal to 6 లో 4 తీసేస్తే 2 which is -2 plus 11i by 25. ఇది మనకు వాడిచ్చిన ఫస్ట్ పార్ట్ దిస్ వన్. బట్ దీనికి కాంజుగేట్ ఇది అవుతుందా? ఎస్ అవుతుంది. నౌ conjugate complex number of -2 plus 11i by 25 is -2 minus 11i by 25. మరి చూపించమనేది కూడా అదేగా. ఈ రెండు కాంజుగేట్ yes, therefore these two are conjugate complex numbers. One more question I want to give you. Find the least positive integer n. Find the least positive integer n satisfying 1 plus I by 1 minus I whole power n is equal to 1. అంటే n వాల్యూస్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కి 1 వస్తుంది. అందులో లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ కావాలట వాడు. అంటే ఇప్పుడు n వాల్యూ 1 రాయగానే ఇక్కడ 1 వస్తుందా లేదా చెప్పడం కష్టం. అంటే ముందు దీన్ని సింప్లిఫై చేయాలి. దట్స్ వై ఆ బ్రాకెట్ లో ఉన్నదాన్ని మనము రేషనలైజ్ చేద్దాం. 1 plus I by 1 minus I into 1 plus I by 1 plus I rationalization equal to 1. Numerator 1 plus I whole square by denominator 1 square minus I square, a square minus b square whole power n equal to 1. And which is a plus b whole square kada, a square plus b square I square plus 2ab 2I into 1 2I by 1 square 1 I square again plus 1 minus into minus plus 1 whole power n equal to what? 1 anta. Which is what? 1 I square into minus 1 plus 2I by 1 plus 1 2 whole power n is equal to what? 1 anta. 1 1 cancel. 2I by 2 whole power n is also 1 anta. 2 2 cancel. Ante I power n is equal to 1. I power n is equal to 1 ante for n equal to 4 1 8 1 12 1 4 3 ja 4 4 ja 16 1 4 5 ja 21 అట్లా 4 మల్టిపుల్స్ అన్నిటికి 1. ఓకేనా? కానీ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఏంటి? లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ 4. సో n ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు n ఈక్వల్ టు 4కి 1, 8కి 1 కానీ లీస్ట్ ఏంటి? 4. 4 కంటే తక్కువ దేనికి 1 రాదు ఇంకా. ఓకే, సో దిస్ ఈస్ వన్ మోర్ క్వశ్చన్. This type of question is there. One more I will give you homework as practice cheyandi okasari. If 1 plus I by 1 minus I whole cube minus 1 minus I by 1 plus I whole cube equal to x plus iy. వీటిని సింప్లిఫై చేస్తే x a plus ib ఫామ్ లోకి వస్తుంది అనమాట. అప్పుడు x ఏంటి y ఏంటి? దట్ ఇంప్లైస్ what is x and y? Find x and y. ఓకే, సేమ్ ఇలాగే రేషనలైజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో మనం చేసాం 1 plus i by 1 minus i రేషనలైజ్ చేస్తే i వచ్చింది, ఇది i క్యూబ్ అనమాట. దీన్ని కూడా రేషనలైజ్ చేయండి, మీకు ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆ రెండింటిని దీంతో కంపేర్ చేస్తే ఎక్స్ వైలు ఏంటి అని మీకు తెలిసిపోతుంది. ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్స్ లో ఇలాంటివే ఉంటుంటాయి మోడల్స్. ఓకేనా? I'll continue in next video.